వినండి. నెట్వర్క్ అంటే మీ తాత, 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 తాత కాడి నుంచి నువ్వొచ్చావు. దీన్నే నెట్వర్క్ అంటారు. మీ తాత లేడనుకోండి, నువ్వు లేవు, నేను లేనిక్కడ. నా తాత లేకపోతే. ఇదంతా ఏంటి? నెట్వర్కే గదా! తాత దగ్గర నుంచి తాతొచ్చాడు. ఆ తాత దగ్గర నుంచి ఆ తాతొచ్చాడు. ఆ తాత దగ్గర నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమి పుట్టిన దగ్గర నుంచి మీ తాతున్నాడు. క్లియరా? దట్ ఈస్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే మనకు కుదరదంటే నువ్వు లేనట్టే లెక్క. ఇంకో విషయం నెట్ అంటే ఏంటి? వల. అది ఏంటది? ఏమంటారు? హ్మ్. ఇది నెట్వర్క్ అంటే ఏంటది? ఆహ్, హ్మ్. కుచ్చు టోపీలు ఇయన్నీ పెట్టేస్తారండి. లేకపోతే నెట్వర్క్ అంటే ముందున్న వాళ్ళకి డబ్బులొస్తాయండి. తర్వాత ఉన్న వాళ్ళకి డబ్బులు రావండి. 'సిద్ధార్థ్ సింగ్' సార్‌కే ₹1,00,00,000 వస్తాయండి. మిగతా వాళ్ళకి రావండి. మహాప్రభో! ఇప్పుడు ప్రస్తుతానికి 4,89,000 మంది ఈ రంగంలో ప్రవేశించి పరుగులు తీస్తూ, కారులు తీస్తూ, రికగ్నైజ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి. ₹1,00,00,000 దగ్గర దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు దగ్గర దగ్గర 1,500 మందున్నారండి. 1,500 మందికి సాధ్యమైనటువంటిది నీకు నాకు సాధ్యం కాదండి. దాని పేరే నెట్వర్క్ అండి. వెస్టేజ్ పక్కన పెట్టండి కాసేపు. అసలు నెట్వర్క్ అంటే ఏంటో మీరు తెలుసుకుంటే నిద్రపోరండి. నిద్ర పట్టదు. ఇంకా దీని లోతు తెలుసుకుంటే ఆ! అసలు కూర్చోవు. నిద్రపోవు. దీని లోతేంటో తెలుసుకుంటావు. డియర్ ఫ్రెండ్స్, మేము మేము ఈ నెట్వర్క్‌లోకొచ్చినప్పుడు డబ్బెక్కడ దాసుకోవాలో అది తెలుసుకున్న తర్వాత నెట్వర్క్ చేయండి అని చెప్పేసారు మాకు. మాకు ఎవరైతే దీంట్లో నడిపించడానికి ముందున్నారో వాళ్ళేం చెప్పారనంటే, "ఈ డబ్బేం జేసుకుంటావు? ఈ డబ్బు ఎక్కడెక్కడ పెడతావు? చాలా జాగ్రత్త. డబ్బే మనల్ని పైకి తీసుకెళ్ళేది, కిందకి తీసుకెళ్ళేది. కిందకంటే చని చ చ చంపేస్తది గూడా డబ్బు. దాన్ని కరెక్ట్‌గా మనము ప్లాన్డ్ ప్రకారంగా సిట్ చేయకపోతే, దాన్ని కరెక్ట్‌గా కంఫర్ట్‌గా జోన్‌లో దాంట్లో పెట్టకపోతే మనకు గూడా ప్రమాదమే." దాన్ని గూడా మీకు ఎక్స్‌పీరియన్స్ చూపిస్తాను. దాన్ని గూడా ఉదాహరణలిస్తాను మీకు. డబ్బు మనల్ని బాధ పెట్టడం ఏంటి సార్ అంటారు. డబ్బుంటే, డబ్బుంటే ఎంత గొప్ప విషయం సార్ అంటారు. యెస్. మేము ఒక నెట్వర్క్‌లోకి మేము ప్రవేశించినప్పుడు, మేము ఈ బిల్ గేట్స్ గారు చెప్పినటువంటిది ఏంటి సక్సెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఏంటది 'రిచ్ డాడ్ పూర్ డాడ్' ఈ బుక్స్ చదువుతుంటే, నాయనా నీ ఉద్యోగం లేవు, డబ్బులు లేవు, నెట్వర్క్‌లో డబ్బులున్నాయని చెప్పేసి మాకు క్యాసెట్‌ల రూపంలోను, బుక్స్ రూపంలోను, తర్వాత ఏంటి ప్రతి మీటింగ్ రూపంలోను మాకు నాలెడ్జ్ నూరు పోసిందండి నెట్వర్క్. అప్పుడు మేము డబ్బుని ఏ విధంగా పెట్టుకోవాలి? ఏ కారు కొనాలి? ఆ కారు ఏ బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్‌లో పెట్టాలి. ఇది నేర్పారనమాట మాకు ఫస్ట్. అర్థమైందా మీకు? నెట్వర్క్ అంటేనే డబ్బు. కాకపోతే దానిది సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారంగా మనము వెళ్ళిపోవాలి. రైట్. అయితే విషయం ఏంటంటే మాకు 2004లో ఇది మాకొచ్చిన తర్వాత మొత్తం నాలెడ్జ్ నేర్చుకోవడానికి కొంత టైం పట్టిందండి. నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా డబ్బులనేటువంటివి ఫ్లో అయిపోతాయి. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. విన్నారా? ఈరోజు 5 కార్లు ఓపెన్ చేశారండి. అందరూ ఆడపిల్లలేనండి. చదువు లేదండి. యెస్. కరెక్ట్ అయినటువంటి నెట్వర్క్‌లోకి మనం వస్తే ఆడ ఆడపిల్లలే తెస్తారు. అసలు ఎందుకు పనికిరానటువంటి ఉప్పు చేపలు అమ్ముకునేవాళ్ళు తెస్తారు లక్షలో. లేకపోతే ఏంటది ఆహ్, ఆహ్, చిన్న 4 గేదెలుంటాయి ఆవిడకి. ఆవిడే తెస్తది మూడో తరగతి. ఆ! ఈరోజు ఆ మేడం పేరు చెప్తా ఉంటారు బీబీ మేడం గారిని. ఆ మేడం గారు కూడా తెస్తారు. 15 సంవత్సరాలు పనిచేసిందంట ఆయాగా. 8,000 జీతం వచ్చింది. దీంట్లో నియర్లీ 4,00,000 మేడం గారి అపాయింట్‌మెంట్ కూడా దొరకట్లే నాకు. వస్తాది. అది ఆవిడ వాల్యూ గాదు. నెట్వర్క్ వాల్యూ. కాకపోతే సిస్టమ్ ప్రకారంగా వెళ్ళాలి. ఇవాళ నన్ను ఒక స్పెషల్ క్యాడర్‌లో చూస్తా ఉంటారు మా డిపార్ట్‌మెంట్. ఎందుకని? అందరూ ఒకలా ఉంటే, నన్ను ఒకలాగా మలిచింది నెట్వర్క్. ఏ ఫంక్షన్ అన్నా జరిగిందనుకోండి, రామ్‌కోటి గారు చాలా బాగా మాట్లాడతారు. రామ్‌కోటి గారిని పిలవండి ఆ ఫంక్షన్‌కి. రిటైర్మెంట్ ఫంక్షన్ నిన్న జరిగింది. నేనే మొత్తం కండక్ట్ చేసి మొత్తం అంతా కూడా ఒక 300 మంది ఆఫీసర్స్ మధ్యలో మాట్లాడడం. అందరూ పెద్దోళ్ళుంటారు, చిన్నోళ్ళుంటారు. అంటే మనకు మాటలు నేర్పుతది నెట్వర్క్. ఎందుకు మాట్లాడిపిస్తుంటాను మిమ్మల్ని. మీకు మాటలు రావు ఇప్పటి వరకు. ఆ వంటింటి కుందేల్లాగా ఆ లోపలే ఉన్నావు 4 గోడల మధ్యలో. ఈరోజు మాటలొస్తున్నాయి. 10 మందిలో మాటలు నేర్పింది ఈరోజు. అంత మాత్రమే గాదు. అంత మాత్రమే గాదు. సంస్కారం నేర్పుతుంది. అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి?
ఏ విధంగా మాట్లాడితే వాళ్ళు మనతో వాళ్ళు ప్రయాణం చేస్తారు, ఏ విధమైనటువంటి మాట మనం వాడితే మనతో కలిసి వాళ్ళు మనకి టీమ్‌గా తయారవుతారు. ఏ మనసు పంచితే మన టీమ్‌లో మనకి ఈయన మాకు లీడర్‌గా ఉంటే చాలు జీవితం ధన్యం. ఆయనతో మేము ఫాలో అయితే చాలు జీవితం ధన్యం అనేటువంటిది నేర్పుతుంది నెట్వర్క్. ఆప్యాయత నేర్పుతుంది నెట్వర్క్. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది నెట్వర్క్. 10 మందిలో నీకు రికగ్నైజేషన్ పెంచుతుంది నెట్వర్క్. నువ్వంటే ఎవరో తెలియజేస్తుంది స్టేజ్ మీద నిలబడి ఉంటే నెట్వర్క్. ఇదంతా కావాలి అనంటే నెట్వర్క్ ఈజ్ ద పవర్ఫుల్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచంలో ఏదన్నా పవర్ అయినటువంటిది ఏదన్నా ఉందంటే నెట్వర్క్. ఇవాళ ఏంటి యేసు ప్రభు వారు ఏంటి 3 రోజులు ఏంటి సమాధిలో ఉండి పైకి లేచినటువంటి రోజు. ఈరోజు ప్రపంచం అంతా ఎవరికన్నా ఏదైనా న్యూస్ ఉందంటే ప్రపంచం అంతా భూమి పుట్టింది కదా, భూమి అన్నంతటి ఈ న్యూస్ అందరికీ తెలుసు. ఎందుకది? ఏం చేశాడు ఆయన? ఆయన ఒక్కడే కదా. ఆయన ఒక్కడ 12 మందికి చెప్పాడు ఆయన ఆయన చేసినటువంటి సర్వీస్. ఆ 12 మంది ఈరోజు భూమి అందంతటా అంటే 800 కోట్ల మందికి అందరికి కూడా తెలియజేస్తారు ఈ విషయాన్ని. దిస్ ఈజ్ నెట్వర్క్. ఒక భగవత్ ప్రేరణలో నెట్వర్క్ ఉంది. ఒక ఇంటిలో నువ్వు బాగుండాలని అంటే నెట్వర్క్. నిన్ను బాగా మీ ఇంట్లో వాళ్ళందరూ లవ్ చేయాలంటే నెట్వర్క్. నీకు మాటలు రాకపోతే మాటలు నేర్పేది నెట్వర్క్. ఈరోజు ఏదన్నా ఉంది అంటే నువ్వు అంటే రికగ్నైజేషన్ పొందాలనుకుంటే అది నెట్వర్క్. ఇలాంటి దాన్ని మనము చాలా చిన్న చూపు చూసి ఉద్యోగంలో డబ్బు ఉంది, వ్యాపారంలో డబ్బు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు అయితే ఏ వ్యాపారాలు అయితే నెట్వర్క్. సార్ నాకు శాలరీ ఎంతో తెలుసా మీకు? నాకు నెట్వర్క్ కాదండి, నా శాలరీ తెలుసా మీకు? ఎంత నాన్న చెప్పమ్మా? 1,50,000 అండి. అబ్బా సూపర్ కదా, 1,50,000 రూపాయలు నెట్వర్క్. ఎంటెక్ చేశాడు బాబు. ఆయన ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం బ్యాక్గ్రౌండ్. 1,50,000 రూపాయలు ఆ కంపెనీ ఇస్తుందంటే ఈయన ఎన్ని కోట్ల రూపాయల కంపెనీకి ఇచ్చి ఉండాలి? అంటే ఒక ఐస్ బర్గ్ ఉంది కదా, పెద్ద ఐస్ బర్గ్ ఉంటుంది, దాన్ని గీకితే ఒక బొట్టు రాలుతుంది కదా, అది కరిగితే పరిస్థితి ఏంటి? ఐస్ బర్గ్ అది మొత్తం కరిగిపోతే ఏంటి పరిస్థితి? ఇలా గీకేవు గీకితే ఒక బొట్టు రాలిందనమాట. ఆ బొట్టు జీతం అన్నమాట. వైస్ బర్గ్ అంతేమో కంపెనీకి, నువ్వేలా గీకేవు అంటే ఉద్యోగం చేసావు, ఒక చుక్క పడ్డది, ఆ చుక్కేమో జీతం. ఆ జీతం నువ్వు తాగేసి తినేసి తృప్తి అయిపోతున్నావు. 1,50,000 గొప్పగా చెప్తున్నాడు ఈయన. ఆ సంస్థకి మొత్తం అంతా కూడా డబ్బంతా వెళ్ళిపోతుంటే, ఆ బొట్టు రాలుతుంటే ఆ బొట్టు తాగేసి తినేసి పోజు. మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాడు? ఆస్ట్రేలియా. అబ్బా సూపర్ కదా, ఎంత సంపాదిస్తున్నాడు? 5 లక్షలు. ఇంకంతకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు కదా. నిన్న సేక్స్ వల్ల వచ్చాడు, ఆయన పెయింట్లు వేసుకుంటాడు. పెయింట్లు ఆయన పెయింట్లు వేసుకుని ఎక్కుతుంటే తన యజమాని అన్నాడు అనమాట, అరే బాబు నా కారు పెయింట్లు అంటుకుపోతాయి, నువ్వు వెనకాల వచ్చి బస్సులోను, సిటీ బస్సులోను, ఆటోలో వచ్చాయని చెప్పేసి ఒక 500 రూపాయలు ఇచ్చేసి అతను వెనకాల రమ్మన్నాడట. అతనికి కోపం వచ్చింది. ఏంట్రా నన్ను ఎంత, ఆయన బిల్డింగ్స్ అనే పెయింట్లు వేయించుకుంటాడు, నా దగ్గరికి రాకపోతే కారులో పెయింట్ అంటుకుపోద్ది, దిగి వేరే ఆటోలో రమ్మంటాడని చెప్పేసి తన కోపం వచ్చింది. ఏం చేద్దామని ఆలోచించే టైంలో వెస్టేజ్ దొరికింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అతను చదువు తక్కువ. రెండోది ఏంటంటే ఆయన వేసేటువంటి పెయింట్లు ఈరోజు ఆయన మేము పెద్ద విఐపిగా ఎలా అతన్ని మేము రిసీవ్ చేసుకున్నాము? పూలతోటి రిసీవ్ చేసుకున్నాము. ఆయన వెనక ముందు నడుస్తూ ఆయన ఒక హీరో లాగా ఆయన స్టేజ్ మీద ఎక్కించాం. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోలేనటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడేంటి గ్రౌండ్? అతను ఏంటది అపాయింట్మెంట్ కూడా మాకు కష్టం. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే దాని విలువ తెలిసిన వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తక్కువ జనాలతోటి ప్రపంచం అంతా చుట్టేసేసి ప్రతి వస్తువు కూడా నెట్వర్క్లో పంపించి ఈరోజు ప్రపంచంలో అతి తక్కువైనటువంటి జనం వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ధనికులు ఎవరన్నా ఉన్నారంటే అమెరికా. దాన్ని కాపీ కొట్టింది జపాన్. 12 కోట్ల జనాభాతోటి 2వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో.
దాన్ని కాపీ కొట్టినటువంటి చైనా ఇప్పుడు మూడవ ఆర్థిక దేశంగా ఉంది. కొరియా నాలుగో దేశ ఆర్థిక వ్యవస్థలో ఉంది. అలాగే అన్నీ పోగా మనం ఏ స్థితిలో ఉన్నాము అనంటే 20 దేశాలు అత్యున్నత స్థానానికెళ్తే మనం 21 స్థానంలో ఉన్నాం. జనానికి తక్కువ అండి. జ్ఞానానికి తక్కువ అండి. ప్రపంచం అంతా చుట్టేసాం మనం. ప్రపంచం అంతా ఏ దేశం ధనిక దేశం ఉందో, ఆ ధనిక దేశాల్లో మన జనాలుండి ఐస్‌బర్గ్‌కి, గీకి బొట్టులు తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా ఉన్నాం మనం. జ్ఞానం లేకపోతే ప్రపంచం అంతా ఉంటామండి?